ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనకు భూలోకమున ఉన్న క్షేత్రాలలో శ్రీశైల మహాక్షేత్రము, తిరుపతి మహాక్షేత్రము, ఇలా చాలా క్షేత్రాలు ఉన్నాయి. చెప్పడానికి చాలా పెద్ద లిస్టే ఉంది. కానీ మానవుడికి దగ్గరగాను మనలాగై పుట్టి స్వామిలో ఐక్యమై ఉన్న వాళ్ళు క్షేత్రం ఏదైనా ఉన్నది అంటే అరుణాచల క్షేత్రం. ఈ అరుణాచల మహాక్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినంత మాత్రము చేత మన పాపములు ఎలా తొలుగును? అరుణాచల క్షేత్ర దర్శనం చేత పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా పొందును. మనము ఎలా వెళితే మంచిదో, ఎలా వెళ్ళడం వలన మన కష్టములు నష్టములు నివారణ అవును, ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనకు చాలా అతి సమీపంలో ఉన్న క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఈ అరుణాచల క్షేత్రము 14 కిలోమీటర్లు ఉంటుందండి, గిరి. ఇక్కడ పరమేశ్వరుడు ఎంత శక్తివంతుడో అరుణాచలములో అంతే శక్తివంతము ఈ గిరి, అరుణగిరి. అరుణాచలములో అరుణగిరి కూడా అంతే శక్తివంతము. మరి ఇన్ని గిరిలు ఉన్నాయి కదండి, అరుణగిరికి ఎందుకండి అంత ప్రసిద్ధి, అంత శక్తి అని అనేవారు కూడా చాలామంది ఉన్నారు. అరుణాచలేశ్వరుడు ఇప్పుడు వాడి కాదు, కేవలం కలియుగంలో ఉన్నాడా స్వామి అంటే ఆ అరుణాచల కొండ. గిరి అంటే కొండ కదండి. ఈ కొండ ఇప్పుడే ఉన్నదా అండి? మరి ఇతపూర్వం ఉన్నదా? ఉన్నది. కృతయుగాలలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ యుగాలలో ఒక్కొక్క యుగము నాడు ఒక్కొక్క ఆ గిరి మారుతూ వస్తూ ఉంది. ఒక యుగములో బంగారు కొండలాగా, తర్వాత వెండి కొండలాగా, తర్వాత లోహపు కొండలాగా, ఇప్పుడు మనము చూస్తున్న గిరి చెట్లు చామలతో స్వామి దేవీహమానంగా వెలిగిపోతున్నాడు. ఇప్పుడు ఉన్న గిరి, మనకు కనబడుతూ ఉన్న గిరి. అప్పటి నుండి ఇప్పటిదాకా గిరిలో ఏదైనా మార్పు జరిగినదా అంటే జరిగినది. అప్పుడు ఇప్పుడు ఏదైనా మార్పు ఉండదంటే మానవులకు అతీతమైన శక్తులు రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అరుణాచలేశ్వరుడి దగ్గరే ఉండి చాలామంది ఉన్నారు. అందరికీ తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతోమంది అన్నీ వదిలేసి అక్కడ ఉండి స్వామి దగ్గర ఉదయం లేచినప్పటి నుండి ఆ గిరిని చూస్తూనే ఉన్నారు చాలామంది. మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామండి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. అసలు ఈ ఇబ్బందులకు దారి ఏదో కూడా తెలియదు. ఎంత పెద్దవాడు వచ్చినా ఈ దారిని ముడి విప్పాలంటే అర్థం కాదు. ఏం చేయమంటారు? కేవలం ఆ పరమేశ్వరుడి వద్దకు వినండి. అరుణాచలానికి వెళ్ళి అరుణాచల గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయండి. అరుణాచలం 14 కిలోమీటర్లు కదా ప్రదక్షిణం. చాలా ఈజీగా చేసేద్దామండి. చెప్పులు వేసుకొని చేద్దాం, షూస్ వేసుకొని చేద్దాం. చెప్పులు షూస్ అలాంటివి వేయొద్దండి. మీ పాదము అక్కడ తగలాలి. అక్కడ ఉన్న నేల మీద తగులితేనే తప్ప మీ పాపపు రాశి దహించబడదు. మనం ఏదో పాపము చేశాము, ఏదో కర్మ చేశాము, ఆ కర్మ అనుభవించడానికి వచ్చింది మన దుఃఖం. దుఃఖ రూపంలో వెళ్ళిపోతూ ఉంది. ఈ దుఃఖానికి కూడా పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు పరమేశ్వరుడు. మనం చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని అక్కడ ప్రదక్షిణ చేయవద్దు. తదుపరి ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడుకుంటూ ఏదో సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు చాలామంది. ఇలా కూడా చేయవద్దు. ప్రదక్షిణం చేసేటప్పుడు స్వామివారి నామము తప్ప ఇంకొకటి ఏమీ చెప్పవద్దు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల 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 అని చెప్పి ఆ స్వామి నామము చెప్పుకుంటూ ఈ 14 కిలోమీటర్లు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో సర్వ సౌఖ్యములు పొందుటకు ఆనవాలు. సకల పాపాలు తొలగిపోతాయి, ఐశ్వర్యం పొందుతారు, కష్టాలు తొలగిపోతాయి. ఎందరో అండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎందరో లెక్కకు మించని జనము ఆ అరుణాచల ప్రదక్షిణ చేసి స్వామి దర్శించిన మాత్రం చేత ఎన్నో పాపాలను తొలగించుకున్నారు, కష్టములు తొలగిపోయాయి. అందులో అందరం ఉన్నాం, మేము కూడా ఉన్నాం. కొన్ని ప్రశ్నలకు చిక్కుముడి వేసిన ప్రశ్నలకు ఏం చేయాలో అర్థం కాక స్వామికి నమస్కారం చేతని మాత్రం చేతనే ఆ కష్టం తొలగిపోయింది. పోని అరుణాచలేశ్వరుడు అందరినీ రమ్మంటాడా అంటే కాదట. ఆయన పిలుస్తే తప్ప ఎవరం పోలేము. ఇక్కడ ఇది కూడా ఉంది. ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదండి, రిజర్వేషన్ చేయించాము కదండి, దగ్గరే ఉన్నది కదా, మనకు రాత్రి ఎక్కితే పొద్దున దిగిపోతాము అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అలా అని అనుకుని వెళ్ళేవారైతే అది చాలా అసత్యం. ఇందాక చెప్పాం కదండి, స్వామి పిలుస్తే తప్ప మనం ఇక్కడ నుండి అడుగు కూడా వేయలేం. అరుణాచలానికి వెళ్ళాలి అంటే ఇతపూర్వము అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత ఈ జీవుడు అరుణాచలానికి వెళ్ళాడు అని అక్కడ గీత గీస్తాడు. ఈ జీవుడు అరుణాచలానికి వెళ్ళలేదు అని ఒక గీత. వెళ్ళిన తర్వాత వాడి అకౌంటులో పాపము అన్న అకౌంటే ఉండదు, నెగిటివ్ ఉన్నది లేదు వాడి దగ్గర, అంత పాజిటివ్.
వాడిలో వాడికే తెలియని శక్తి వస్తుంది. చాలామంది అంటారు, మేము అరుణాచలం చాలాసార్లు వెళ్ళొచ్చాం కదండి, మరి మాకు ఏం శక్తి కనబడలేదు కదా అండి. శక్తి మనకి ఎందుకు ఎలా కనబడుతుంది? ఇప్పుడు నా శరీరంలో గుండె ఉన్నది, ఎలా కొట్టుకుంటుందో నాకు తెలియదు, దాని ఫంక్షన్ ఎలా జరుగుతుందో నాకు తెలియదు. డాక్టర్స్ ఏమో గుండె ఉందండి మీకు, కాస్త మీరు గాలి ఎక్కువ తక్కువ పీల్చుకుంటున్నారు, గాలి తెలియదు, గుండె తెలియదు. మనలో ఉండి మన శరీరంలో ఉండి చిన్న చిన్నవి, గాలి లేకుండా మనం బతకలేము, కానీ గాలిగా మనకు కనపడదు. గుండె ప్రతిరోజు ఆడితే తప్ప, ప్రతిరోజు 24 గంటలు అది ఆడితే తప్ప మనం బ్రతకం. అది ఎలా ఆడుతుందో కూడా మనకు తెలియదు. అంత శక్తి గల పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి వచ్చిన వారికి స్వామి వాడిలో కూర్చుని ఉంటాడట. ఎలా? చిత్రగుప్తుడు వలె ఉంటాడు. చిత్తంగా కూర్చొని గుప్తంగా రాస్తూ కూర్చుంటాడు. వాడు అరుణాచలం వెళ్ళొచ్చాడు, అయినా సరే పాపాలు చేస్తున్నాడా లేదా? అరుణాచలం వెళ్ళొచ్చాడు, అయినా వాడిలో ఏదైనా మార్పు జరిగిందా లేదా? నేనేం చెప్పాను వాడికి? అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత ఏ పాపరాశి వాడికి ఉండదని చెప్పాను కదా. అయినా మళ్ళీ వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ అదే పని చేస్తున్నాడా లేదా అని కూడా చూస్తాడు. కాబట్టి అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి మానవుడిలో మార్పు రావాలి. ఏదో ఇక్కడ నుంచి వెళ్ళామండి, అరుణాచలం వెళ్ళాము, ఏదో స్వామి అనుగ్రహం చేత అరుణాచలం వెళ్ళాము, మంచిది, చాలా సంతోషం. అక్కడ స్వామి అనుగ్రహంతో ప్రదక్షిణ చేశాము, రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము, అన్నీ చేశామండి. అలా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి యథా రాజా తదా ప్రజ అలా చేయకండి. స్వామి అనుగ్రహంతో పరమేశ్వర నాకు నీ కొత్త జీవితాన్ని ఇచ్చినట్టుగా. ఏదో ఎవరో యాక్సిడెంట్ అయిపోయాడు అనుకోండి, త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పి వాడు చనిపోకుండా బ్రతుకుతాడు, ఏదో కాస్త చిన్న కాలు ఇరుగుతుంది. అర్థం ఏమిటి? ఇక నుండి పరమేశ్వర అనుగ్రహంతో నేను బ్రతుకుతున్నాను, ఇక నుండి నా డేస్ కాదవి, శివ డేస్, పరమేశ్వరుడు ఇచ్చిన రోజులు, నేను ఇలాగే బ్రతకాలి అని చెప్పి శాస్త్రం ఏదైతే చెబుతుందో అలాగే బ్రతకాలి. కాబట్టి అరుణాచలం ప్రతి ఒక్కరూ వెళ్ళండి. స్వానుభవం ఇది స్వానుభవంతో చెప్పిన పదాలే తప్ప ఏదో శర్మగారు ఇలా చెప్పారు కదండి, అరుణాచలం వెళితే పాపాలు పోతాయా, కష్టాలు పోతాయా, నేను సీఎం అవ్వాలనుకుంటున్నానండి, మరి సీఎం అవుతానండి అని. మనకు నిజంగా సీఎంఏ కాదు పిఎంఏ అయ్యే అవకాశం ఉందేమో అరుణాచలం వెళితే కదా. కానీ ఎలాంటి కోరిక కోరాలి? పిఎం అయినా సీఎం అయినా ఇంకొకవరైనా కానీ నన్ను నేను ఉద్ధరించుకునేవాడి విధంగా ఉండాలి. వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఈ శరీరం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు, కానీ శరీరంతో వెళ్ళిన అకౌంట్ ఉంటుంది కదా. వీడు మానవుడిగా పుట్టి కాశీక్షేత్రం అరుణాచల మహాక్షేత్రానికి వెళ్ళి వచ్చాడు అని చెప్పి వాడి లిస్టులో రాస్తాడు, వాడి పాప రాశిలో రాస్తాడు. మరుజన్మ మనకు ఏదైనా కలిగి ఉంటే, మనం ఇంకా పాపాలు చేసి ఉండి మరుజన్మలో ఏదైనా పుడితే వీడు అరుణాచలానికి వెళ్ళి వచ్చాడు అని ఒక రాస్తాడు. అరుణాచలం వెళ్ళి వచ్చిన వాడికి పాపములు లేవు అని చెప్పాం కదా. అరుణాచలం వెళ్ళిన వాడికి పాపరాశే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఇబ్బంది కలుగుతుంది, ఇబ్బంది కలిగింది, ఈ చిక్కుముడు నేను విప్పలేను అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా అరుణాచలానికి వెళ్ళండి. అరుణాచలేశ్వరుడి అరుణగిరి ప్రదక్షిణ చేయండి, స్వామిని దర్శించండి. ఆ దర్శనం చేత పాపములన్నీ కూడా తొలగిపోతాయి. ఇది సత్యం సత్యం పునఃసత్యం, ఎవరో చెప్పినది కాదు, నేనే స్వానుభవముతో చెబుతున్నాను. నేను చాలా మందిని చూశాను, ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మందిని కూడా నేను చూశాను. చెప్పిన మాత్రం చేత వెంటనే వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారి అదృష్టమని. కాబట్టి స్వామి అనుగ్రహం ఈ విధముగా ఇందాక ఏదైతే చెప్పాను, అరుణగిరి ప్రదక్షిణ ఇలాగే చేయాలి, అలాగే చేయండి, ఇంకొక రకంగా చేయకండి. అక్కడ తాగి ఇక్కడ తిని ఇక్కడ తినుకుంటూ ఎక్కడికి పోయినా తిండి నీరు ఇది కామన్, మనకి లేకుండా ఎక్కడా ఉండదు. అక్కడికి వెళ్ళి కూడా మనము ఆ క్షేత్ర మహిమను పోగొట్టకండి. స్వామివారి అనుగ్రహం సంపూర్ణముగా మీరు పొందండి. ఆ అరుణాచలేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. స్వస్తి.